హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? తోడగుడ్డ వెళ్తున్నానండి ఈ సత్య వాళ్ళు కూడా. సో సత్య వాళ్ళు ఫస్ట్ నైట్ అయిపోయిందా, నెక్స్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. పెళ్ళయిన తర్వాత సత్య కూడా పిన్ని బాబాయ్ వచ్చారు, తను కూడా తోడగుడ్డ. సో ఇటు నుంచి పెళ్ళికొడుకు కూడా ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా నేను మా హస్బెండ్ వెళ్ళాలి. మా హస్బెండ్కి కొంచెం ఆఫీస్లో వర్క్ ఉంది, సో లీవ్ అయితే ఇవ్వలేదు. సో అందుకని చెప్పి ప్రజెంట్ నేను మా ఇష్క అయితే వెళ్తున్నాం కూడాని. తర్వాత తను వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు వచ్చేటప్పుడు. సో ఇంకా మేమైతే బుధవారం ఫస్ట్ నైట్ అయింది, తర్వాత లక్షవారం మార్నింగ్ బయలుదేరిపోయాము. ఇంకా లక్షవారం శుక్రవారం 2 days అయితే ఇక్కడ ఉంటామన్నమాట. మళ్ళీ సాటర్డే మార్నింగే రిటర్న్ అయిపోతాము. సో చూస్తూ ఉండండి, బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. వ్యూ అయితే చాలా బాగుంది కదా, పొలాలు పచ్చని చెట్లు అని చెప్పేసి షూట్ చేశాను, చూసేయండి. మేమిద్దరం చేస్తాం, అంతే కదా. మేము కావాలంటే ఎప్పుడన్నా వేసుకుంటాం, మీరు వేసారు. స్లీపింగ్ బిజినెస్ సో చూసారు కదా, వచ్చేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది. ఫైనల్గా సత్య వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. ఇదిగోండి, నాకైతే వామిటింగ్స్, కార్ పడదు, బస్ పడదు, ఇంకా డోర్ తీసే ఉంది గ్లాసు, అయినా సరే వామిటింగ్స్ అయిపోతే వచ్చిన నిమ్మ సోడా తీసుకొచ్చారనమాట, తాగుతున్నాను. ఇదిగోండి, ఇంకా ఉదయం ఏం టిఫిన్ చేయకుండా స్టార్ట్ అయ్యాను, ఇంకా వామిటింగ్స్ అవుతాయని. ఇంకా రాగానే పూరి అయితే పెట్టారు, టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి. సో చూస్తూ ఉండండి, బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ లోపల సత్య వాళ్ళు ఈ ఊరు గ్రామదేవత సత్తమ్మ తల్లి దగ్గర పళ్ళు పెట్టేసి వస్తామని చెప్పి వెళ్ళారనమాట. ఇంకా నాకు అప్పటికే వికారంగా ఉందని నేను దిగిపోయాను ఇంక ఇంట్లో. ఇదిగోండి, ఇక్కడి నుంచి చూస్తూ ఉండండి, బ్లాగ్ చాలా బాగుంటుంది. తీసుకో. నేను ఎలా అరుస్తున్నానో అలా చెప్పాలి, గట్టిగా చెప్పు సత్య. వదిలినాడు చెప్పమంటే ఆయన పేరేంటో చెప్పాలి, ఆయన పేరు చెప్పాలా. నేను మా మీ పేరు అంటాడు, మీ పేరు కూడా అని చెప్పాలి. ఆయన పేరు అది చెప్పుద్ది, వాళ్ళ ఆవిడ పేరు అసలు చెప్పండి. నాయనగా మాట్లాడండి, వాళ్ళని గొడగా మాట్లాడుకోండి. సరే చేయబట్టుకోండి, ఏలు పట్టుకోవాలా సత్య, ఏలు పట్టుకుని ఉండాలి. మేము ఆలకించలేదు, చెప్పు సత్య. నేను ఆలకించలేదు. మరి కూర్చో, ఉన్నాయి చాలు ఉంచు, ఏదుంటుంది మా అంత తీసుకొచ్చాడు, పిల్లలు తీసుకొచ్చాడు. ఎక్కడెక్కడ తెచ్చారండి, రూపాయలు వాళ్ళేమో టిఫిన్ కట్టాలి.
తినేశారు జేబులో డబ్బులు తీసేసి పెట్టాడే మరి అదే మరి వెళ్ళు నువ్వు కూడా దాటే వెళ్ళు కూర్చోండి సార్ కూర్చోండి. వచ్చేలారా ఇంకెంత అలా చేస్తుంది ఇష్క బాబోయ్. బాయ్. తెల్లారా ఎలా వచ్చి ఆచేద్దా సో ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తున్నాం అన్నమాట. యాక్చువల్గా ఈరోజు లక్షవారం కదా, నేను నాన్ వెజ్ అయితే తిన్నా. బెండకాయ ఫ్రై చారు ఇది పెట్టారనమాట. సో తినేసి మేమైతే ఫుల్గా దొల్లుతున్నాము. మహేష్క నేను చూడండి, ఇంకా మహేష్క కూడా కొత్త ప్లేస్ ఉంది కదా, కొంచెం సరదాగా ఆడుకుంటుంది. సో మేము వచ్చిన డే లక్షవారం అయితే అయిపోయింది. అండ్ ఫ్రైడే ఈరోజు మార్నింగే మైసూర్ బజ్జీ వేస్తున్నారనమాట. వంట సెక్షన్కి బయట ఉండి పెట్టారు. యాక్చువల్గా చుట్టాలు ఎక్కువ మంది ఉంటారు. సో వచ్చిన వాళ్ళందరూ ఒక 4-5 డేస్ పెళ్ళికి ముందు రోజే వచ్చారంట. సో ఇంకా అందరికీ వంట చేయడానికి అవ్వదు కాబట్టి ఇంక అందరూ ఎంజాయ్ చేస్తూ ఇంకా బయట వంట మనిషిని అయితే పెట్టారనమాట. సో ఆవిడే ఈ 2 డేస్ కూడా ఉంటారు. సో మేమున్న 2 డేస్ కూడా ఉన్నారనమాట, తర్వాత మానేశారు. సో ఈరోజు మైసూర్ బజ్జీ అయితే వేస్తున్నారనమాట. సో టిఫిన్స్లోకి చాలా బాగా వేశారండి. వంట వచ్చిన వాళ్ళకి కొంచెం లైట్గా వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ ఉంటుందిగా. సో చాలా సైజు కానీ టేస్ట్ కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఇది చేస్తాం. యాక్చువల్గా నాన్ వెజెస్ కూడా చాలా బాగా వండుతున్నారు. ఇవిడ చూస్తుంటే తెలుస్తుంది. పీతల కర్రీ అది వండారు. నాకైతే నోరు ఊరిపోయింది. కాకపోతే నేను వెళ్ళిన 2 డేస్ కూడా లక్షవారం శుక్రవారం రావడం వల్ల నేనైతే నాన్ వెజ్ తినలేకపోయాను. మా చిన్న సత్య అండ్ మహేష్కి అయితే తిన్నారనమాట ఫుల్గా. సో ఇదేనండి ఫైనల్గా సత్య వాళ్ళ అమ్మగారి ఇల్లు అయితే ఇది వచ్చేసి వెంకటాపురం దగ్గర అనమాట. కానీ వీళ్ళు ఇంట్లో అయితే ఉండరు, కాకినాడలోనే ఉంటారు. సో ఇది పెళ్ళి మాత్రం ఇక్కడ చేశారనమాట. తర్వాత కాకినాడకి వచ్చేస్తారు. కాకినాడ పెళ్ళి అవగానే ఇదంతా అయిపోగానే వెళ్ళిపోతారనమాట. మొత్తం పెయింట్స్ అవి వేయించారు పెళ్ళికి అని చెప్పేసి. చాలా బాగా విశాలంగా ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మహేష్క కూడా ప్రశాంతంగా హాయిగా ఆడుకుంటుంది. మా రాజమండ్రిలో అయితే ఇంకా డోర్స్ అన్నీ వేసేసి హాల్లోనే ఒక్కరితే ఆడుకోవాలి. ఇక్కడ దానికి బాగుందన్నమాట. సో ఇంకా లక్షవారం వచ్చిన రోజైతే మేము శుభ్రంగా ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసి నేనైతే మధ్యాహ్నం పడుకొని నైట్ ఈవినింగ్ అయితే లేచాను అనమాట. అసలు నిద్ర లేదు, పెళ్ళి హడావుల్లో అసలు నిద్రే లేదు అనమాట. ఇక్కడికి వచ్చి ఇంకా ప్రశాంతంగా ఫ్రెష్గా చల్లటి గాల్లో ఇంకా మధ్యాహ్నం పడుకొని నైట్ అయితే లేచాను 6 ఆ టైంకి. సో లేచిన తర్వాత ఇంకా మీకు చాలా స్టైల్ ఉంది. భోజనం చేసి మళ్ళీ పడుకొని కంప్లీట్ అయింది. నా నిద్ర అంతా కూడా పెళ్లి నుంచి నిద్ర లేదంటే ఆ రోజు తీరిపోయింది. అది తినిపించేసి ఫ్రెష్ అప్ చేసేసి తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట. సో ఇంకా చూస్తూ ఉండండి, వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. మహేష్కతో అలా సరదాగా వీడియోస్ అయితే తీస్తున్నాను.
నేను ఆ రోజు ఫ్రైడే కాబట్టి స్నానం అది చేసేసి ఇగో శారీ అయితే కట్టుకున్నాను అనమాట. కొంచెం ఖాళీగానే ఉన్నాను ఫ్రీగా అని చెప్పేసి అలా సరదాగా కొన్ని రీల్స్ అయితే తీసాను అన్నమాట. సో ఫైనల్గా ఇలా అయితే జరిగింది. సో చూస్తూ ఉండండి, బ్లాగ్ అయితే బాగుంటుంది. అక్కడ చిన్నపిల్లలు 2 ఉన్నారు, వాళ్ళు కూడా నాకు బాగా టైంపాస్ మైష్కతో ఆడుకున్నారు. ఈ పాప అండ్ ఈ బాబు నాకు కూడా కొన్ని వీడియోస్ తీయడం అలా చేశారనమాట. ఇదిగోండి మళ్ళీ నైట్ ఈవినింగ్ అయిపోయింది. సత్య వాళ్ళ ఇల్లంతా చూసారు కదా, యాక్చువల్గా వాళ్ళ సొంతూరు అనమాట ఇది, కానీ ఇక్కడ ఉండరు. సో పెళ్ళి కాబట్టి ఇక్కడ చేశారనమాట. మళ్ళీ పెళ్ళి హడాడంతా అయిపోగానే కాకినాడ వెళ్ళిపోతారు. సో ఈవినింగ్ ఈరోజు ఇలా గడిచింది. ఇంకా తర్వాత మార్నింగ్ ఇంకా లేచిపోయి ఊరికైతే వచ్చేసామన్నమాట. మళ్ళీ స్టార్ట్ అయిపోయాము సాటర్డే మార్నింగే. ఇంకా మా హస్బెండ్ వస్తానన్నారు. పాపం మళ్ళీ అంత దూరం నుంచి వచ్చి తీసుకుని వెళ్ళడం ఎందుకులే, ఇంకెలాగో వీళ్ళు కూడా వచ్చేస్తారు. రెండోసారి తిరగాలి కదా, 3 సార్లు తిరగాలి. ఆల్రెడీ ఒకసారి వచ్చింది, ఇప్పుడు రెండోసారి కూడా సత్య మా ఇంటికి వచ్చేస్తుంది అనమాట. సో ఇదిగోండి మేమైతే మళ్ళీ గోయింగ్ టు రాజమండ్రి అనమాట. సో థర్స్డే ఫ్రైడే 2 డేస్ అయితే ఉన్నాము. ఇంకెలాగో సత్య వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ అవుతున్నారు కదా, రెండోసారి అడుగు పెట్టడానికి ఇంకా వాళ్ళతో పాటే ఇంకొచ్చేసాను. మా హస్బెండ్ అయితే ఇంకొద్దని చెప్పేసి. సో ఇదన్నమాట, ఇలా జరిగింది. ఇంకా పెళ్ళి అయిపోయింది, 2 సార్లు తిరగడం జరిగిపోయింది. ఇంకా 3వసారి వస్తుంది ఇంకా సత్య. తర్వాత వ్లాగ్ ఏంటనేది చూస్తాను, నెక్స్ట్ గిఫ్ట్స్ అవి పెడతాను వ్లాగు. సో చూస్తూ ఉండండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజమండ్రి వచ్చేసాము.